అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రాధిక. నేను కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఆబ్స్ట్రిషియన్, లాప్రోస్కోపిక్ సర్జన్, మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్, మాదాపూర్. ఈరోజు మనము స్త్రీలు ఎంత తరచుగా గైనకలాజికల్ పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి అన్న విషయం గురించి చర్చించుకుందాం. అసలు ఈ గైనకలాజికల్ పరీక్షలు ఎందుకు చేయించుకోవాలి? కొంతమంది అనుకుంటుంటారు ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్స్ గురించి, లేదనుకుంటే క్యాన్సర్స్ ఉంటే క్యాన్సర్స్ గురించి అని. సో మెయిన్గా మనము ఈ గైనకలాజికల్ పరీక్షలు చేయించుకోవడానికి కారణం ఏంటంటే ప్రీ క్యాన్సరస్ లీజన్స్ తెలుసుకోవడానికి, ఆ తర్వాత మనకు లోపల ఏమైనా గర్భసంచులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఈ గైనకలాజికల్ పరీక్షలు చేయించుకోవాలి. సో ఈ గైనకలాజికల్ పరీక్ష వచ్చినప్పుడు మేము ఏమేమి చూస్తాము? సో మెయిన్గా ఏంటంటే మనము ఈ ఎగ్జామినేషన్, పెల్విక్ ఎగ్జామినేషన్ అంటాం. అంటే పెల్విక్ ఎగ్జామినేషన్లో సర్విక్స్ అన్నది ఎలా ఉంది, గర్భసంచి ముఖద్వారాన్ని సర్విక్స్ అంటాం. ఆ సర్విక్స్ ఎలా ఉంది, అక్కడ ఏమైనా రెడ్ కలర్ లీజన్స్ ఏమన్నా ఉన్నాయా, లేదనుకుంటే పాలిప్స్ అంటే ఎక్స్ట్రా టిష్యూ గ్రోత్స్, లేకుంటే మనకు చిన్నగా పిలకల్ లాంటి గ్రోత్స్ అని అంటారు. సో అటువంటివి ఏమన్నా ఉన్నాయా, ఆ తర్వాత యుట్రస్ సైజ్ ఎంత ఉంది, తర్వాత ఏదైనా ఇన్ఫెక్షన్స్, వైట్ డిశ్చార్జ్ ఉన్నాయా, ఆ తర్వాత వెజైనాలో ఏమన్నా మనకి ఏమైనా లీజన్స్ అంటే కింద ఒక్కొక్కసారి మనకు పైన మన స్కిన్ మీద ఎలా వాట్స్ వస్తుంటాయో అటువంటి వాట్స్ వెజైనాలో కూడా రావచ్చు. సో అటువంటి ఏమైనా వార్టీ లీజన్స్ ఉన్నాయా, పెయిన్ ఏమన్నా ఉందా, అంటే మేము ఏదైనా పరీక్ష చేసినప్పుడు మనకు యుట్రస్లో పెయిన్ కానీ, లేదంటే యుట్రస్ సైడ్స్లో ఏదైనా పెయిన్ కానీ ఉందా, ఇవన్నీ చూస్తాం మేము. ఈ సర్వైకల్ లీజన్స్, వీటి గురించి ఒకసారి నేను చెప్తాను. సర్వైకల్ లీజన్స్ అంటే ఏంటంటే, సర్విక్స్ అన్నది మనకు చాలా యాక్సెసబుల్ ఆర్గన్, అంటే మేము కంటితో చూడగలం. ఇందులో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి, సర్విక్స్లో వచ్చే క్యాన్సర్కు, ఆ క్యాన్సర్ రాకముందే 10 సంవత్సరాల ముందే అక్కడ సెల్స్లో చేంజెస్ మొదలవుతాయి. ఆ సెల్స్ను మనము మైక్రోస్కోపిక్లో చూసినప్పుడు అక్కడ మనం ఇమ్మీడియట్గా గుర్తుపట్టచ్చు. అంటే క్యాన్సర్ రాకుండా ఉండేందుకు 10 సంవత్సరాల ముందే మనము గుర్తుపట్టచ్చు. అటువంటి గుర్తుపట్టినప్పుడు మన క్యాన్సర్ అన్న దానికి యాక్చువల్గా ఆ స్టేజ్కి వెళ్లకుండా కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో మెయిన్గా ప్యాప్స్మియర్స్ అందరికీ చాలా అపోహలు ఉంటాయి. మెయిన్గా ప్యాప్స్మియర్లో మనం ప్రీ క్యాన్సరస్ లీజన్స్ను డిటెక్ట్ చేయడము, వాటిని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ క్యాన్సర్ సర్విక్స్ అన్నది అవాయిడ్ చేయడం జరుగుతుంటుంది. ఈ క్యాన్సర్ సర్విక్స్ గురించి ఒక విషయం ఏం చెప్పాలంటే, ఇంతకుముందు అంటే ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. ఇంతకుముందు మన కంట్రీలో చూసుకుంటే క్యాన్సర్ సర్విక్స్ నెంబర్ 1 క్యాన్సర్ ఇన్ ఉమెన్, అంటే చాలా ప్రివలెంట్గా, అంటే చాలా ఎక్కువగా ఉండే క్యాన్సర్. వీటికి మనం ప్యాప్స్మియర్స్ చేయడం వల్ల ముందుగానే డిటెక్ట్ చేసేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే క్యాన్సర్ స్టేజ్ కూడా రీచ్ కాకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్గా సర్విక్స్ గురించి. ఒక్కొక్కసారి సర్విక్స్లో రెడిష్నెస్ కూడా ఉంటుంది. ఈ రెడిష్నెస్ ఉన్నదాన్ని ఎరోజన్ అంటాం. దీనివల్ల ఏమవుతుంటుంది అంటే యూజువల్గా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావడము, లేదా హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఒక్కొక్కసారి బ్లీడింగ్ లాగా రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వెజైనల్ గురించి చెప్పుకున్నట్టయితే అక్కడ మెయిన్గా ఈ వార్టీ లీజన్స్ ఉన్నాయా, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, వెజైనైటిస్ ఉందా అనేది మెయిన్గా చూసుకోవడం జరుగుతుంటుంది. ఒక్కొక్కసారి అక్కడ వెజైనాలో కూడా కొన్ని సిస్ట్లు ఉండడం కూడా మనము డిటెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత యుట్రస్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఒక్కొక్కసారి చాలామందికి హెవీగా బ్లీడింగ్ అవుతున్నా, వాళ్ళు చాలా తక్కువగా ఉంది, నాకేం ప్రాబ్లం లేదు, ముందు 3 or 4 డేసే ఎక్కువ అవుతుంది, క్లాట్స్ పడుతున్నాయి అనుకుంటుంటారు. వీటి గురించి నేను కొంచెం మీకు క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. యాక్చువల్గా మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అన్నది ఎన్ని రోజులు ఉండొచ్చు? సో మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అన్నది 3 నుంచి 5 రోజుల దాకా ఉండొచ్చు. అదే 7 రోజుల బియాండ్ మనకు బ్లీడింగ్ అవుతూ ఉందంటే అది అబ్నార్మల్ కింద లెక్క వేస్తాం. అలాగే ఎప్పుడైతే మెన్స్ట్రువల్ పీరియడ్లో ఉన్నప్పుడు క్లాట్స్ లాగా పాస్ అవుతున్నారో అది ఎక్సెసివ్ బ్లీడింగ్ అన్నట్టు. సో కొంతమంది చిన్న క్లాట్స్ పాస్ అవుతున్నామో నాకేం బ్లీడింగ్ లేదని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే క్లాట్స్ అనేవి పాస్ అవుతున్నారో అంటే మీకు బ్లీడింగ్ కొంచెం ఎక్సెస్గా అవుతుంది. సో వీటన్నిటికీ మేము హిస్టరీ తీసుకొని ఆ తర్వాత పెల్విక్ ఎగ్జామినేషన్ ద్వారా గర్భసంచిలో ఏమైనా గడ్డలు ఉన్నాయా, లేదా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా తెలుసుకోవడం జరుగుతుంటుంది. ఇంకొక 3వ విషయం మనం తెలుసుకున్నది ఏంటంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. కొంతమందికి తరచుగా వైట్ డిశ్చార్జ్ రావడము, ఆ తర్వాత రిలేషన్లో ఉన్నప్పుడు పెయిన్ రావడము, లేదా పీరియడ్స్ అప్పుడు కూడా ఎక్కువగా పెయిన్ రావడము, పీరియడ్స్ లేకపోయినా కూడా ఒక్కొక్కసారి పెయిన్ వస్తూ ఉండొచ్చు. దీన్ని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. ఇందులో కూడా ఏదైనా మనకు యుట్రస్ దగ్గర పెయిన్ రావడము, లేదా యుట్రస్ పక్కన పెయిన్ ఉండడము, వీటి వల్ల మేము పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ను డయాగ్నోస్ చేయడం జరుగుతుంటుంది. కొంతమంది మెనోపాజల్ లేడీస్లో కొన్ని మెనోపాజల్లో ఉండే సిమ్టమ్స్, ఒకసారి డ్రైనెస్ అవి ఉండొచ్చు, లేదా కొంతమందికి ముఖద్వారం దగ్గర వైట్గా ప్యాచ్లాగా రావడం, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఒక్కసారి మనము గైనకలాజికల్ ఎగ్జామినేషన్ చేసుకున్నప్పుడు ఇవన్నీ మేము చూస్తాం. వీటితో పాటు బ్రెస్ట్ కూడా ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంటుంది.
ఆ తర్వాత హీమోగ్లోబిన్ ఎలా ఉంది, థైరాయిడ్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ అవుతుందా, ఇవన్నీ కూడా మేము ఈ యొక్క మీరు ఎప్పుడైతే టెస్ట్కి వస్తారో ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎంత తరచుగా చేసుకోవాలి అన్న దాని గురించి ఆలోచించినట్టయితే మామూలుగా అయితే 35 నుంచి 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్యాప్స్మియర్స్ అవి మొదలు పెట్టచ్చు. ఒక్కోసారి మనకు 2 నుంచి 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్ ప్యాప్స్మియర్ నెగిటివ్గా ఉందనుకోండి, ఆ తర్వాత ఇయర్లీ వన్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు, 2 నుంచి 3 సంవత్సరాలకు చేసుకోవచ్చు. కానీ ఈ మధ్య కాలంలో చూసినట్టయితే చాలామందికి హై రిస్క్ సెక్షువల్ బిహేవియర్లో ఉన్నారు. వీరికి మనము ఒక్కొక్కసారి వాళ్ళు ఎప్పుడైతే సెక్షువల్గా యాక్టివ్గా ఉన్నారో 25 ఇయర్స్ ఆ తర్వాత కూడా ఈ ప్యాప్స్మియర్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. మెయిన్గా నేను అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక వైరస్ అంటే హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అన్న దానివల్ల మెయిన్గా ఈ గర్భసంచి లోవర్ పార్ట్లలో అంటే గర్భసంచి ముఖద్వారం కానివ్వండి, వెజైనా కానివ్వండి, లేకుంటే బయట ఉన్న చర్మం వల్వా కానివ్వండి, వీటన్నిటికీ క్యాన్సర్స్కి రీజను ఒక హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అన్న ఒక వైరస్. వీటికి మనకు వ్యాక్సినేషన్ దొరుకుతుంది. ఈ వ్యాక్సినేషను సెక్షువల్గా యాక్టివ్ కాకముందే తీసుకున్నట్టయితే ఇవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సినేషను 9 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. 6 మంత్స్లో 3 డోసెస్ ఉంటాయి. ఈ వ్యాక్సినేషన్ తీసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ పిల్లలకు కానివ్వండి, మీరు కానివ్వండి, వ్యాక్సినేషన్ తీసుకోవడం చాలా మంచిది. ఇవి తీసుకున్నట్టయితే వాటి తరపున వచ్చే ఈ క్యాన్సర్స్ కానివ్వండి, ప్రీ క్యాన్సరస్ లీజన్స్ కానివ్వండి, వీటన్నిటిని మనం అవాయిడ్ చేయగలం. సో ఇప్పుడు మనము కంపల్సరీగా ఇంత డిస్కషన్ చేసుకున్న తర్వాత మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, కంపల్సరీగా గైనకలాజికల్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాప్స్మియర్స్ అన్నవి అట్లీస్ట్ 35 నుంచి 40 ఇయర్స్ తర్వాత నుంచి స్టార్ట్ చేసుకోవాలి. హై రిస్క్ సెక్షువల్ బిహేవియర్ ఉన్నట్టయితే ముందుగానే చేసుకోవడం మంచిది. కంపల్సరీగా హెచ్పివి వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఆ తర్వాత ఈ హై రిస్క్ సెక్షువల్ బిహేవియర్ అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.